ఉపాధ్యాయుల విజేతల ఐక్యత. ప్రతిభ గల టిఎస్సి 2025 టిఎస్సి. ప్రతిభ గల టిఎస్సి. ప్రతిభ గల టిఎస్సి. టిఎస్సి. We are clever. 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 అది దగాడి ఎస్సీ కానే కాదు. అది దగాడి ఎస్సీ కానే కాదు. దొంగదల్లటం మానుకో. బుద్ధి తెచ్చినది మనుషులకు. దొంగదల్లటం మానుకో. దొంగదల్లటం మానుకో. అనుమతో ప్రతిభగల ఉపాధ్యాయులు పాఠాలే కాదు. 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 దయచేసి ఇప్పటికైనా నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. గుణపాఠం వచ్చి రాజకీయాలు గుణపాఠాలు కూడా నేర్పుతాం. ఉద్యోగం వచ్చేలా చేసిన థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఉద్యోగ మిత్రులారా, మీకు మరో అవకాశం కోసం మరో టిఎస్సి మీకోసం ఎదురు చూస్తుంది. దయచేసి మరింత కష్టపడి ఇది ఉద్యోగాలు నిజాయితీ ఉంటే మీకోసం సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేసిన థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. ప్రతిభను గుర్తించిన థ్యాంక్ యూ లోకేష్ సార్. ప్రతిభను గుర్తించిన థ్యాంక్ యూ లోకేష్ సార్. 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 ఎస్సీ కానే కాదు. మాది దగాడి 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 ఎస్సీ కానే కాదు. ఇప్పటికైనా నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. నిజం తెలుసుకో. ప్రతిభలో వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలే కాదు. ప్రతిభతో వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలే కాదు. పాఠాలే కాదు. పాఠాలే కాదు. ప్రతిభతో వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలే కాదు. We are clever. We are clever. We are
ఆపుతున్నాం. అమ్మా ఒక్కసారి చూసుకోండి కదా, మీరు అందరూ చూసుకోండి. చివరికి వెళ్ళొచ్చమ్మా. కే సూర్య, నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా 2025 నియామకంలో రావడం జరిగింది. సార్, గత ప్రభుత్వం ఈ డిఎస్సి దగా డిఎస్సి అని హేళన చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు సార్. నా వ్యక్తిగతంగా మా కుటుంబం అనేది ఒక శ్రామిక కుటుంబం సార్. అందరూ పనులు చేసుకుంటారు. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఇళ్లలో పని చేసుకుని మమ్మల్ని పెంచారు. మా ఇంట్లో అయితే నేను మొదటి ఉద్యోగస్తుడిగా ఈ ఉద్యోగాన్ని సాధించాను. ఇలాంటి కష్టాల నుంచి వచ్చిన ఎంతోమంది 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారు. అలాంటి డిఎస్సిని దగా డిఎస్సి సరైన డిఎస్సి కాదు అని మీరు అనడం చాలా తప్పు సార్. మేము 2021 నుంచి ఈ డిఎస్సి వేయాలని మేము గత ప్రభుత్వంలో అడుగుతున్నప్పుడు ఆ గత ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి ఎవరిని బయటకు రానివ్వకుండా ఎవరిని ప్రశ్నించకుండా చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేస్తే ఇది కూడా తప్పు అని మీరు అనడం సరికాదు సార్. ఎంతో మేము ఈరోజు అవనిగడ్డలో కానీ లేదంటే కాకినాడలో కానీ ఎన్నో చోట్ల మేము ర్యాలీలు చేసి మాకు డిఎస్సి కావాలని గత ప్రభుత్వాన్ని అడిగితే మీరు బయటకు వస్తే మేము కేసులు పెడతాం,
మిమ్మల్ని జైల్లో పెడతామని మమ్మల్ని బెదిరించారు. ఆ బెదిరింపులకి కూడా మేము బెదిరిపోకుండా కూర్చొని చదివి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఆలోచనతో మేము కష్టపడి చదివి ఈ రోజు మేము ఉద్యోగం సాధిస్తే ఈ ఉద్యోగం సాధించిన మా కష్టాన్ని మా ప్రతిభను మీరు అవమానించడం సరికాదు. దయచేసి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏం చేశాము, ఈ ప్రభుత్వం ఏం చేసింది, చేసిన దాన్ని మనం ఎలాగ అభినందించాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కుర్చేడు మండలంలో చేస్తున్నాను. నేను 18 DSCలో మిస్ అయింది హాఫ్ మార్కులు. చాలా కష్టపడి 20 years జాబ్.